హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ వ్లాగ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. శ్రీరామనవమికి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాను. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాను అనమాట. మా ఊరి దగ్గర ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళాను. ఇక చూడొచ్చు ఎంతమంది క్యూ ఉన్నారో. చాలా క్యూ అయితే ఉందన్నమాట. చాలా సేపు వెయిట్ చేసాము, కానీ కుదరలేదు మాకు. అందుకని ఓపిక తగ్గిపోయి మేము ఏం చేసామంటే సైడ్కి వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఆయన ఎత్తుకున్నాడు కదా పిల్లోడు, అక్కడి నుంచి దూకేసి వెళ్ళిపోయాం అనమాట. మీరు కావాలంటే నెక్స్ట్ ఒక చిన్న క్లిప్ అనేది పెడతాను. నేను దాటుకునేది వీడియో లేదనమాట. అతను దాటుకున్నాడు, పూజిత్ అనేసి నా ఫ్రెండ్ అనమాట. అతను దాటుకునేది పెట్టాను లోపల వీడియోలో. మీరు కావాలంటే చూడండి ఎలా దాటుకుంటూ వెళ్ళిపోతుందో. అలా దాటుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళు తిడుతున్నారు పక్కన ముసలి వాళ్ళు కూడా, అయినా దాటుకుంటూ వెళ్ళిపోయాం. పిల్లలు పెద్దలు మొత్తం అందరం కలిసి చాలా మంది వచ్చేసాము. ట్రాక్టర్లో వచ్చారు, నేనైతే బైక్లో వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిన వీడియో మాత్రం తీయలేదు, ఎందుకంటే నాకు ఎవరు లేరు వెనకాల తీసేదానికి. అందుకని చెప్పేసి ఒక్కరిని వెళ్ళిపోయాను కాబట్టి వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. పిల్లలు చూడొచ్చు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పిల్లలు అక్కడ క్యూలో ఇబ్బంది పడతారని చెప్పేసి పక్కన గుడి పక్కన కొద్దిగా స్మాల్ స్పేస్ ఉంటే అక్కడ కూర్చోబెట్టడం అనేది జరిగింది. చూడొచ్చు ఎంతమంది వచ్చారో. అక్కడ వచ్చేసి అన్నదానాలు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు లోపల ఎంట్రీ అనమాట. బయటకి ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. అలానే అక్కడ చూడొచ్చు చాలా మంది ఉన్నారనమాట లోపల. చాలా అంటే చాలా ఇరుగ్గా ఇది చూడండి ఒకసారి. ఇదిగో క్లిప్ వచ్చేసి ఇదే అనమాట. చూడండి అలా దాటుకుంటూ వచ్చామన్నమాట. చాలా మంది తిట్టారు మమ్మల్ని, అయినా కష్టపడి దాటుకుంటూ వచ్చేసరికి చూడొచ్చు లోపల చూడొచ్చు ఎంత మంది జనాలు ఉన్నారో చూడొచ్చు. మీరు చిన్న టెంపుల్ అయినా కానీ చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట. దేవుణ్ణి క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళు క్యాప్చర్ చేయలేదనమాట. తర్వాత మా ఊరి పిల్లలు వచ్చారు. వాళ్ళ పిల్లోళ్ళు మొత్తం వచ్చారు హాయ్ చెప్పేసి. ఆడి కింద నా జూనియర్ ఫ్యాన్ అనమాట. చూడొచ్చు చాలా ఎంజాయ్మెంట్గా ఎంకరేజ్మెంట్గా ఉన్నాడు. రాముని మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. వీళ్ళంతా మా ఊరోళ్ళు, మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఇతను మొత్తం మా అంతా వచ్చేసి మా ఊరు వాళ్ళు అనమాట. చూడొచ్చు ఆంజనేయ స్వామి దగ్గర కూడా చాలా అంటే చాలా క్యూ ఉందన్నమాట. వెళ్ళేకే ఎక్కువ క్యూ ఉంది, వచ్చేదానికైతే అసలు క్యూ అనేది లేదు. చాలా అంటే చాలా క్యూ ఉంది. చూడొచ్చు ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. శ్రీరాముని తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. మొత్తం రోడ్ అంతా చాలా అంటే చాలా మంది పీపుల్ వచ్చారు. మా ఊరు సైడు ఉన్న ఫేమస్ టెంపుల్ అనమాట. కడప జిల్లాలో ఒంటిమిట్ట తర్వాత చల్లగిరి అని చెప్పేసి ఒక చిన్న ఊరు ఉంటుంది. ఒంటిమిట్ట తర్వాత అంత ఫేమస్ అనమాట మా ఊరి దగ్గర ఈ చల్లగిరిగెల అనే రాముల దేవాలయం. ఇక్కడ కళ్యాణం అనేది జరిగింది. కళ్యాణం జరిగే టైంకి నేను రాలేదు, కొద్దిగా లేట్గా వచ్చాను. ఆ కళ్యాణం అనేది క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ అలానే ఇక్కడ చూడొచ్చు ఈవినింగ్ టైంలో ఎద్దుల పందాల పోటీలు ఉన్నాయన్నమాట. ఆ ఎద్దుల పందాల పోటీలకి మొత్తం ఒక 4 జతలు అయితే వచ్చాయన్నమాట. ఎద్దులు మొత్తం ఒంగోలు గిత్తలే అనమాట. చూడొచ్చు ఒక్కొక్కటి చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి, మామూలుగా అయితే లేవు. నాకు తెలిసినంత వరకు ఈవినింగ్ టైంలో చాలా మంచిగా జరిగి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి అలా ఇంకా ఫుడ్ తినేసి ఇంకా అలా మేమంతా కలిసేసి అలా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏంటి ఉన్నాయి, కొత్తగా ఏమైనా పెట్టారా ఏంటి అని చెప్పేసి మొత్తం అన్ని క్యాప్చర్ చేసాము. చిన్నప్పుడు ఆ బొమ్మలన్నీ కొనుక్కొని మంచిగా ఆడుకుంటూ ఆ ట్రాక్టర్ కొని నాన్న ఇది అని చెప్పేసి అన్నీ అడుగుతూ వాళ్ళని బతిమలు ఆడుకుంటూ ఇలా ఉండేవాళ్ళం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే కాయ రాజే కాయ అని చెప్పేసి గేమ్ ఆడుతున్నారు. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారనమాట. నేను వీడియో తీయలేదని చెప్పేసి అబద్ధం చెప్పాను, బట్ వీడియో తీసాను అనమాట. అక్కడ చూడొచ్చు మీరు చాలా అంటే చాలా ఆడుతున్నారు. వాళ్ళు వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. నేను అందుకు అక్కడ తాపేశాను. ఇంకా అలా నడుచుకుంటూ మొత్తం అన్ని క్యాప్చర్ చేసుకొని తర్వాత వెళ్ళిపోయాను అక్కడి నుంచి. మా వాళ్ళందరూ వాళ్ళ ఫోన్లు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నా కోసం వెతుక్కుంటూ ఉన్నారు, నేను వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇది సరిపోయింది. అక్కడికి టైం అనేది గడిచిపోయింది. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికీ. అక్కడికే దగ్గర 3:00 3:30 అయింది అనమాట ఆ టైము. కానీ ఇంకా తిరుగుతూ అక్కడ అన్నీ చేస్తూ అన్నీ ఇక్కడే ఉన్నాం అనమాట. కానీ ఇక్కడ చూడొచ్చు మొత్తం లేడీస్ అంతా ఎక్కడైనా ఉంటారా అంటే అక్కడ ఆ బ్యాంగిల్ షాపు అండ్ అలానే ఏదైనా లేడీస్ వస్తువులు ఉంటాయి కదా, అక్కడ మాత్రమే లేడీస్ ఉన్నారు. ఇంకెక్కడ నాకైతే కనిపించలేదు అనమాట లేడీస్ అక్కడ. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. బాయ్ టాటా గైస్.